మంత్రి కొండా సురేఖకు కోర్టు షాక్ ఇచ్చింది. ఇట్లనే బిహేవ్ చేస్తే కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుంది అని చెప్పింది. ఏ విషయంలో చెప్పింది మాట్లాడుకునే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయితే ఆమె మాట్లాడినటువంటి మాటలు తన పరువుకి నష్టం వాటిల్లేలాగా ఉంది అని కేటీఆర్ గతంలో ఒక పరువు నష్టం దావా వేసిండు. కొండా సురేఖ నాగ చైతన్య సమంత విషయంలో మీడియా ముఖంగా ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. సో దానిపైన కేటీఆర్ పరువు నష్టం దావా వేసిండు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా విననటువంటి మాటలను, ఎప్పుడూ ఎవ్వరూ చేయనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలను నా మీద మంత్రి కొండా సురేఖ చేసింది. సో దీనివల్ల నా పరువుకి నష్టం వాటిల్లింది కాబట్టి అని పరువు నష్టం దావాని ఆయనే వేసిండు. సో దాని మీద చాలా రోజుల నుంచి నడుస్తుంది. సో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసింది. అదే కేసు విషయంలో కొండా సురేఖ హాజరు కావాల్సింది ఉండే. అయితే కొండా సురేఖ హాజరు అవ్వట్లేదు. సో హాజరు కానటువంటి సందర్భంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి. కొండా సురేఖ ఈ విషయం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించినాయో అందరికీ కూడా తెలుసు. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలను చేసి అందరి వైపు నుంచి ఒక విపరీతమైనటువంటి వ్యతిరేకతను కొండా సురేఖ మూటగట్టుకుంది. ఒక వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తున్నటువంటివన్నీ కూడా వివాదాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లాగా కొండా సురేఖ మారింది అనేది కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు మాట్లాడుకుంటూ వచ్చారు. కేటీఆర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, దాని తర్వాత కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత చేసినటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు కావచ్చు. అంతకంటే ముందు కొండా సురేఖకి అదే జిల్లాలో ఇంకొక మంత్రితోని ఉన్నటువంటి ఇష్యూ కావచ్చు, ఇట్లా రకరకాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ కొండా సురేఖ చుట్టూ ఉన్నాయి. వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎందుకు అంటున్నా అంటే ఇంకో దీనివల్లే చాలా వివాదాల విషయంలో కొండా సురేఖ ఉంది. సో ఈ ఇష్యూకి సంబంధించి గతంలో నాగార్జున కూడా ఇంకొక వైపు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా జరుగుతూ ఉన్నప్పుడు గతంలో ఒకరోజు మనం చూసుంటాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత అదే రోజు అర్ధరాత్రి కొండా సురేఖ ఒక ట్వీట్ వేసింది. నేను ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలని హట్ చేసే విధంగా నేను మాట్లాడలేదు. ఇది ఎవరైనా మనోభావాలు హట్ అయి ఉంటే కనుక నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయిపోయిన రోజు అర్ధరాత్రి కొండా సురేఖ ఒక ట్వీట్ వేసింది. అయితే ఎందుకు ఇంత అర్ధరాత్రిలో ట్వీట్ వేయాల్సి వచ్చింది అని ఆ రోజే కొంత చర్చ జరిగింది. దాని తర్వాత ఒక 2-3 రోజులకి నాగార్జున వేసినటువంటి కేసు పైన కోర్టులో విచారణ ఉంది కాబట్టి దాని అండర్స్టాండింగ్లో భాగంగా కొండా సురేఖ ట్విట్టర్లో బహిరంగంగా అవి వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి ఒకవేళ మనోభావాలు హట్ అయితే కనుక ఉపసంహరించుకుంటున్నా అనేటువంటి మాటలు మాట్లాడితే దాని తర్వాత నాగార్జున ఆయనకి సంబంధించినటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటారు. అందులో భాగంగా ఒక అండర్స్టాండింగ్లో భాగంగానే రాత్రిలో కొండా సురేఖ ట్వీట్ వేసింది అని చర్చ జరిగింది. ఆ చర్చలు నిజమయ్యేలాగా 2 రోజుల తర్వాత అదే నిజమైంది. కొండా సురేఖ ట్విట్టర్లో ట్వీట్ వేయడంతోనే నెక్స్ట్ డే కాకుండా మళ్ళొక రోజు తెల్లారి రోజు ఈ కేసు విషయంలో నాగార్జున కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నది కాబట్టి నేను ఆ కేసుని వాపస్ తీసుకుంటున్నా అనేది నాగార్జున వైపు నుంచి వచ్చినటువంటి రిప్లై. సో ఆల్రెడీ మాట్లాడుకున్న తర్వాతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అండర్స్టాండింగ్లో భాగంగానే పెద్ద మనుషుల అంటే దీంట్లో సీఎం గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇద్దరిని కూర్చోబెట్టి కొంతమంది మధ్యవర్తుల ద్వారా మాట్లాడిన తర్వాత ఆమె సారీ చెప్పాలి, దాని తర్వాత ఈయన కేసు ఉపసంహరించుకుంటాము అనేది ఆ రోజు జరిగినటువంటి అండర్స్టాండింగ్. సో కొండా సురేఖ ట్వీట్ వేయడంతోనే నాగార్జున దాని నుంచి బయటకు వచ్చిండు అనేది. సో ఆ రోజు ఆ ఇష్యూ అక్కడితో ముగిసింది. కానీ అది నాగార్జునతో ఉన్నటువంటి ఇష్యూ సమసిపోయింది. కానీ కేటీఆర్కి సంబంధించిన ఇష్యూ సేమ్ ఇష్యూనే ఇదంతా కూడా. దాంట్లో కేటీఆర్ పరువు నష్టం దావా వేసిండు కొండా సురేఖ మీద. దానికి సంబంధించిన విచారణే చాలా రోజుల నుంచి ఆమె ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడిందో దాని తర్వాతే ఇమ్మీడియట్గా కేటీఆర్ కోర్టులో కేసు వేసిండు. ఒక పరువు నష్టం దావాని ఆమె పరువు నష్టం వేసిరు కొండా సురేఖ మీద. సో దానికి సంబంధించింది ఇప్పటివరకు జరుగుతూ వస్తుంది. అయితే ఆ విచారణ సందర్భంగా ఎప్పుడు కూడా కొండా సురేఖ హాజరు కావట్లేదు. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా తను హాజరు కాకపోవడం ఉద్దేశపూర్వకంగానే కోర్టులకి హాజరు కాకుండా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనేది నిన్న కోర్టు వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. సో దాని మీదనే ఇంకొకసారి అంటే నెక్స్ట్ ఇచ్చినటువంటి గడువులోగా తను కోర్టులో హాజరు కాకపోతే కనుక ప్రత్యక్షంగా హాజరు కావాలనేదే ఇందులో మొత్తంలో ఉన్నటువంటి అది.
ఆ ప్రత్యక్షంగా హాజరు కాకపోతే కనుక నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుంది అనేది కోర్టు చెప్పింది. ఇది కోర్టు చెప్పినటువంటి విషయం కొండా సురేఖకి. సో అట్లా ఇన్ని రోజుల నుంచి కోర్టుకి హాజరు కాకుండా ఉన్నటువంటి కొండా సురేఖ ఇక కోర్టుకి హాజరు కాకుండా ఉండే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే కోర్టు చాలా సీరియస్గానే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తుంది అనేది చెప్పింది. కాబట్టి ఇక కొండా సురేఖ ముందు ఆప్షన్స్ ఏమీ కనిపించట్లేదు. ఖచ్చితంగా కోర్టు ఏ రోజైతే గడువు విధించిందో, ఎప్పటిలోగా హాజరు కావాలని చెప్పిందో, ఆ హాజరు కావాలని చెప్పిన టైంలోపు కొండా సురేఖ హాజరు కావాల్సి ఉంటుంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అయితే ఇప్పటివరకు నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అయితే ఇప్పటివరకు కనిపించడం లేదు. సో ఇది కొండా సురేఖకి కోర్టు ఇచ్చినటువంటి షాక్.